హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎంజే రాజు ట్రావెల్స్. నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ శ్రీకుటేశ్వర స్వామిని కోరుకున్నాను. ఈరోజు మీకు శైవ క్షేత్రం అయినటువంటి కోటప్పకొండ గురించి చూపిస్తున్నాను. ఈ కోటప్పకొండ ఎటు చూసినా 3 శిఖరాలుగా మీరు చూడవచ్చు. అందుకే ఈ కొండలను త్రికుట పర్వతం అని, ఇక్కడ వెలిసిన స్వామిని శ్రీ త్రికుటేశ్వర స్వామి అని అంటారు. ఈ కోటప్పకొండలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా, ఆహ్లాదకరంగా పరమ పావనమైనటువంటి పుణ్యక్షేత్రం మన కోటప్పకొండ. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అపర కైలాసకంగా ప్రసిద్ధి చెంది పుణ్యశైవ క్షేత్రం మన కోటప్పకొండ. ఇక్కడ మనం కొంచెం ముందుకు వెళ్ళి చూసినట్లయితే మనకి ఆనందవల్లి అమ్మవారి టెంపుల్ కనిపిస్తూ ఉంటుందండి. ఈ ఆలయానికి ఈ పక్క నుంచి మెట్ల మార్గం అయితే ఉన్నది. ఆ మెట్ల మార్గం కిందకి వెళ్ళి చూసుకోవాలి. మనం గుడి ప్రాంగణం చూసుకున్నట్లయితే ఇలా మొత్తం కూడా ఆహ్లాదకరం ఉంది. ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో కొత్తగా నందీశ్వర స్వామి విగ్రహం ప్రతిష్ట జరిగింది. కానీ ఇక్కడ మండప నిర్మాణం అయితే ఇంకా జరుగుతుంది. ఈ ప్రాంగణంలో ప్రసాదాల కౌంటర్ ఉన్నదండి. దాని పక్కనే నడవలేని పెద్దవాళ్ళకి లిఫ్ట్ సౌకర్యం అయితే ఇక్కడ ఉందండి. మనం ఈ ప్రాంగణం మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఈ మొత్తం కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. మనకి ఆ పైన చూసుకున్నట్లయితే బుచ్చుకోటయ్య స్వామి వారి టెంపుల్ అయితే ఉన్నది. మనం వినాయకుడి స్వామి విగ్రహం అనేది అతి భారీ పెద్దదండి. మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం కూడా ఫోటోషూట్కి కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కోటప్పకొండ పైకి వెళ్ళే ఘాట్ రోడ్ సెక్షన్ అనమాట. ఇక్కడ టోల్ గేట్ ఉందండి. ఇక్కడ టోల్ గేట్ వసూలు చేస్తూ ఉంటారు. కారుకి వచ్చేటప్పటికి 20 రూపాయలు, బైక్ వచ్చేటప్పుడు 10 రూపాయలు చేస్తారు. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే ఈ టోల్ గేటు పై వచ్చిన డబ్బులు మొత్తం కూడా వన సంరక్షణ సమితి వాళ్ళు తీసుకొని ఈ ఘాట్ రోడ్లో ఇరువైపుల మొక్కలు పెంచడానికి, కొత్త మొక్కలు వేయడానికి, గార్డెన్లో ఉన్న మొక్కలను చూసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారనమాట. మనం ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు మనకి మొదటిగా బ్రహ్మదేవుని విగ్రహం అయితే మొదటగా కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత కొంచెం పైకి వెళితే అక్కడ లక్ష్మీదేవి సమేత విష్ణుమూర్తి విగ్రహాలు కనిపిస్తూ ఉన్నాయండి. ఇంకా కొంచెం పైకి వెళ్ళినట్లయితే కృష్ణుని కొలను, దాని ముందు ఒక పార్కు కూడా ఉంటుంది. ఆ పార్కులో నెమళ్ళు, పావురాలు, అన్ని పక్షులు ఉంటాయండి. పిల్లలకి బాగా నచ్చుతుంది. వెళ్ళినప్పుడు కంపల్సరీ చూడడానికి ట్రై చేయండి. మనకు టోల్గేట్ వసూలు చేసి చూసాం కదండి. అక్కడ పక్కనే నరసరావుపేట వెళ్ళే రోడ్డు ఉన్నదండి. అక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే ఆ రోడ్డుకి ఒకవైపు సంతమంగళూరు మండలం ప్రకాశం జిల్లా, రెండో వైపు నరసరావుపేట మండలం గుంటూరు జిల్లా అని మాట. అంటే ఒక చోట ఉండి 2 జిల్లాల్లో ఉన్నారనమాట. అందరికీ కూడా అరుణాచలంలోని గిరి ప్రదక్షిణ అందరికీ కూడా తెలిసే ఉంటుంది, చాలా ఫేమస్ కూడా. అదేవిధంగా ఇక్కడ పౌర్ణమి రోజు ఈ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ జరుగుతూ ఉంటుంది. అరుణాచలంలో అయితే వేల సంఖ్యలో తిరుగుతారు. ఇక్కడ మాత్రం 10ల సంఖ్యలో అయితే కంపల్సరీ తిరుగుతూ ఉంటారనమాట. మనకు కోటప్పకొండకు ఇంకా పైకి వెళ్ళినట్లయితే బుచ్చుకోటయ్య స్వామివారి ఆలయం ఉంది. ఇక్కడ మాత్రం కాలినడకనే వెళ్ళాలి. పెద్దవారు మాత్రం వెళ్ళలేరు. ఏజ్ ఉన్నవారు మాత్రం అయితే ట్రెక్కింగ్ చేసుకుంటూ అడవిలోని అందాలను ఆస్వాదిస్తూ ఆనందంగా వెళ్ళి రావచ్చు. కొండపైకి ఎక్కేటప్పుడు ఘాట్ రోడ్ సెక్షన్లో అండి పూల మొక్కలతో చాలా చాలా ఆహ్లాదకరంగా, కింద వాతావరణం కూడా చాలా చాలా ఎక్సలెంట్గా, మీకు కనుల విందుగా ఒక అమూల్యమైన ప్రదేశంగా మీరు చూడవచ్చండి. మీకు అక్కడ చూస్తున్న నేచర్ కూడా, ప్రతీతి కూడా చాలా 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 ఎక్సలెంట్గా, చాలా అంటే ఆనందకరంగా కూడా ఉందండి. ఇక్కడ మొక్కలు పెంపడం కూడా వన సంరక్షణ సమితి వాళ్ళు కూడా చాలా చాలా చక్కగా చేస్తున్నారు. కానీ కటింగ్ మెలుపులు వచ్చేటప్పుడు కొంచెం హార్న్ కొట్టుకుంటూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేసేవాళ్ళు మాత్రం, డ్రైవర్లు మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలండి. ఎందుకంటే పైకి ఎక్కే మార్గం ఇదే, కిందకి దిగే మార్గం కూడా ఇదే కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా కొంచెం కొండపైకి ఎక్కేటప్పుడు కొంచెం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మనం గుడి ప్రాంగణంలోకి అయితే వచ్చేసాము. మనకి ఎదురుగా అయితే ఆ వినాయక స్వామి గుడి కనపడుతుందండి. మనకి ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి శివయ్య తండ్రి మొత్తం కూడా కొంచెం
కొత్తగా నిర్మించడం జరిగిందండి. మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇది మాత్రం మొత్తం కూడా ఇక్కడ కార్ పార్కింగ్లోంచి నేను నుంచుని తీశానండి. ఇదిగోండి మన శివయ్య తండ్రి మునీశ్వరులు కలిపి ఇది కొత్తగా నిర్మించబడిన విగ్రహం అన్నమాట. మనకైతే ఇది చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఇక్కడ నుంచి మనకు కొంచెం అటు చూసుకున్నట్లయితే కారు ఇదంతా కూడా కార్ పార్కింగ్ అనమాట. మనకి ఇక్కడైతే చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి. గుడి వ్యూ వచ్చేటప్పటికి పైనుంచి చూస్తే ఒక వేరే లెవెల్లో ఉంటుంది. మీరు అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ కూడా ఇక్కడ గుడి ప్రాంగణంలోకి వచ్చేటప్పటికి అన్నీ మర్చిపోతారు. కానీ ఇక్కడ ఒక విషయం ఉందండి, కోతులు చాలా 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 ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనైతే వినాయకుడి స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్ళాను. మొత్తం కూడా అక్కడి నుంచి మొత్తం కూడా నేచర్ మొత్తం కూడా తీశాను, కొండలు అన్నీ కూడా. ఇదిగోండి ఇక్కడ అయితే కోతులు కూడా ఆల్రెడీ చూస్తున్నారు కదా, ఈ రేంజ్లో ఉంటాయి. మన చేతిలో కానీ ఏమన్నా తినే వస్తువులు కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, ప్రతి ఒక్కరు కంపల్సరీ జాగ్రత్త పడాలి. ఎందుకంటే లాగేసుకుంటాయి, మీపై దాడి చేయడానికి కూడా దాడి కూడా చేస్తాయండి. ఇదిగోండి మన విఘ్నేశ్వర స్వామి వినాయక చవితి కూడా దగ్గరలో ఉన్నది కాబట్టి రేపే అనుకుంటా. అందు గురించి నేను ఇక్కడికి అయితే చూడడం జరిగింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అంతా కంపల్సరీ చేయండి. ప్లీజ్ సపోర్ట్.